మన పట్ల చూపిన ప్రేమను బట్టి, దేవుడిచ్చిన వాత్సల్యాన్ని బట్టి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరొకసారి మీకందరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియచేస్తున్నాను. హల్లెలూయా. దేవుడు మనల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. నిజమే, ఆయన ప్రేమ వ్రాయబట్టమే కాదు కానీ తన క్రియల్లో చూపబడింది. ఎంతగా అంటే తన ప్రాణమునకు మించి విధముగా, తన ప్రాణానికంటే గొప్పగా ప్రభు మనుషుల్ని ప్రేమించాడు. ఈరోజున దేవుడు ఈ లోకానికి మనల్ని జన్మింపచేసింది, పుట్టించింది, బ్రతికిస్తున్నది ఆశీర్వాదకరంగా మార్చబడుటకు, మనము ఐశ్వర్యవంతులమయ్యేదానికి ఆయన దరిద్రతను అనుభవించాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ సంగమా గమనించండి. ఈ లోకంలో మనిషి ఎందుకు జన్మించాడు? ఎందుకు ఈ లోకంలో మనిషి బ్రతుకుతున్నాడు? ఆహారం తిని విశ్రాంతి తీసుకునేదానిక, లేదా కుటుంబ బాధ్యతలు మాత్రమే భుజాన మీద వేసుకొని ముందుకు కొనసాగేదానికోసమా అంటే దానికోసం కాదు. ప్రతి మనిషి లోకములో గెలుపొందాలి. దేని మీద? సమస్యల మీద గెలుపొందాలి, బాధ్యతల మీద గెలుపొందాలి. ఈ లోకపరంగా వచ్చే శ్రమలు, కష్టాలు, ఈ లోకపరంగా వచ్చే ప్రలోభాలు, ఈ లోకపరంగా మనకు కలిగే ఆశల మీద ఒక మనిషి గెలుపొందాలి. ఖచ్చితంగా ఒక మనిషి ఏదో ఒక ప్రత్యేకతను కలిగి లోకంలో జీవించాలి. అందుకే దేవుడు ఈ లోకంలో ఒక్కొక్కరిని ఒక్కొక్క పని కొరకై నియమించుకొని తన నామము మహింపరచబడే నిమిత్తమై ప్రతి ఒక్కరిని ప్రభు ఎన్నుకుంటూ ఉన్నారు. ఒకవేళ వారు నరహంతకులై ఉండొచ్చు, వ్యభిచారులై ఉండొచ్చు, దొంగలై ఉండొచ్చు, మాంత్రికులై ఉండొచ్చు, వ్యసనాల్లో ఉండొచ్చు, అయినా కూడా వారిని ప్రభు ఎందుకు కోరుకున్నాడు తెలుసా? ఆ ఒక్కొక్కరిలో ఒక్కొక్క ప్రత్యేకత దేవుడు చూస్తున్నాడు. ఒకరు వారిలో బాగా వాక్యం చెప్పగలిగే వారు ఉన్నారేమో, ఒకవేళ వారిలో బాగా పాటలు పాడగలిగే వారు ఉన్నారేమో, వారిలో బాగా ప్రార్థన చేసేవారు ఉన్నారేమో, వారిలో బాగా ఇతరులకు సహాయపడగలిగే వారు ఉన్నారేమో. అందుకే ప్రభు ఏం చేస్తున్నాడంటే ఈ లోకంలో మనుషులను తన కొరకై, తన పని కొరకై, తన చిత్తాన్ని నెరవేర్చుకునేదానికి ప్రభు ఈ లోకంలో ప్రతి మనిషిని బ్రతికిస్తూ జన్మింపజేస్తూ ఉంటే మనిషి తన యొక్క ప్రత్యేకతను తెలుసుకోలేని పరిస్థితుల్లో ఉన్నాడు. ప్రత్యేకించి ఈ రోజున మనిషి ఒక గొప్ప స్థితిలోకి రావడమే కాదు కానీ మనిషి బలహీనతలు విడిచిపెట్టడం కూడా చాలా గొప్ప విషయం. అంటే నా ఉద్దేశం మీకు అర్థమవుతుంది అనుకుంటాను. థామస్ ఆల్వా ఎడిసన్ లాగా బల్బు మనం కనిపెట్టలేకపోవచ్చు, అది గొప్ప విషయమే. మరొక శాస్త్రవేత్తలాగా మరొక దాన్ని మనం కనిపెట్టలేకపోయి ఉండొచ్చు, అట్లాగని వారు తక్కువని కాదు, వారు గొప్ప విషయమే. కానీ దానితో పాటు సమానమైన గొప్ప విషయం ఏంటో తెలుసా? మన బలహీనతలు విడిచిపెట్టే ఆ మనస్సు ఏదైతే మనలో ఉంటుందో అది మన జీవితంలో గొప్ప విజయానికి, గెలుపుకు కారణమవుతుందన్న విషయాన్ని మీతో నేను మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజున ఎందుకు ఒక మనిషి ఈ లోకపరమైన శ్రమలను గెలవలేకపోతున్నాడు? ఈ లోకపరమైన బాధ్యతల మీద ఎందుకు విజయం పొందలేకపోతున్నాడు? ఈ లోకపరంగా వచ్చే ప్రలోభాలకు ఎందుకు లోనైపోయి ఓడిపోతున్నాడు? ఈ లోకంలో ఉన్న శ్రమలకు ఎందుకు అధైర్యపడిపోతున్నాడు? ఎందుకు గెలుపొందలేకపోతున్నాడు? ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాడు అని మనం ఆలోచన చేస్తే ప్రాముఖ్యంగా మనిషిలో తన సంకల్పం సరిగా లేకపోవడం వల్ల. ఒక మనిషి ఏ సంకల్పంతో అయితే ఉన్నాడో
ఆ సంకల్పంలో నిలబడలేకపోవడం, మనిషి యొక్క ఆ పాపాన్ని జయించలేకపోవడం, లోక ఆశలను జయించలేకపోవడం, ఈ లోకపరంగా వచ్చే శ్రమలను అధిగమించలేకపోవడాన్ని మనం ప్రత్యేకించి గమనించవచ్చు. పరిశుద్ధ గ్రంథంలో యాకోబును గురించి ఇలాగ వ్రాయబడి ఉంది. ఏమని వ్రాయబడి ఉందంటే, అతడు దేవునితో పోరాడి గెలుపొందాడు అని. ఎక్కడ? ఆదికాండం 32వ అధ్యాయము 25వ వచనాన్ని దయచేసి చదవండి. తాను అతనిని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు ఆయన అతనితో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వలసెను. ఆయన తెల్లవారుచున్నది నన్ను పోనిమనగా అతడు చాలండి. ఇక్కడున్న సందర్భం మనకు బాగా తెలుసు. ఇక్కడ యాకోబు దేవునితో పెనుగులాడుతూ ఉన్నాడు. అంటే గెలుపొందలేకపోవడం అను మాట మనం చూస్తున్నాం అక్కడ. అంటే దేవుడు యాకోబును ఓడించటం లేదు అనేదానికి యాకోబు దేవుడు ఏం కుస్తీలు పట్టడం లేదు, కానీ ఏదో ఒక ఆటలో వారు పాల్గొనలేదు, కానీ దేవుడు పెట్టే పరీక్షలో యాకోబును దేవుడు పరీక్షిస్తూ ఉంటే యాకోబు దాన్ని అధిగమిస్తున్నాడని చెప్పి దేవుడు మరింతగా తన పరీక్షలో ముందుకు కొనసాగుతున్న పరిస్థితిలో యాకోబు ఆ పరీక్షలో, ఆ శోధనలో గెలుపొందినట్లుగా అక్కడున్న సందర్భం మనకు తెలియజేస్తూ ఉంది. దేవునితో ఎవడు గెలవలేడు, కానీ ఆయన పెట్టే పరీక్షలో గెలవగలడు. ఈ రోజున ఆలోచన చేయండి నా ప్రియ స్నేహితులారా. అక్కడ యాకోబు దగ్గర ఉన్నది దేవదూత అని కొంతమంది చెప్తారు, కొంతమంది కాదు దేవుడే అని చెప్తారు. మరి అక్కడ యాకోబుతో దేవుడే ఉన్నాడు అన్నదానికి ఆధారం ఏంటంటే, యాకోబు ఆ చోటికి పెనూయేలు అని పేరు పెట్టాడు. ఏమని? పెనూయేలు. పెనూయేలు అంటే దేవుని ముఖం అని అర్థం. ఏంటి? దేవుని ముఖం. ఆయన అంటాడు, నేను దేవుణ్ణి ముఖాముఖిగా చూచాను కాబట్టి, నేను బ్రతికాను కాబట్టి చూచి కూడా, అందుకని ఈ చోటికి పెనూయేలు అని పేరు పెడుతున్నాను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, దేవుడే యాకోబుతో ఉన్నాడు. దేవుడే యాకోబును సాక్షాత్తు పరీక్షించాడు. ఎలా పరీక్షించాడో తెలుసా? తన శరీరాన్ని గాయపరిచాడు, తన శరీరంలో కొంచెం బలహీనత పెట్టాడు, కానీ తన అంతరంగంలో ఉన్న సంకల్పాన్ని ఏం చేయలేకపోయాడు దేవుడు. ఎందుకంటే యాకోబు అంతరంగంలో ఉన్న సంకల్పం అంత గొప్పది. హల్లెలూయా! ఎంత గొప్పది? తాను నిలబడున్న స్టాండ్ ఏదైతే ఉందో, ఏంటి తను నిలబడున్న స్టాండ్? తను తీసుకున్న ఆ యొక్క సంకల్పం ఏంటి? ఆయనకున్న ఆలోచన ఏంటంటే, నేను దేవుని చేత ఆశీర్వదించబడాలి, దేవుని చేత దీవించబడాలి అను ఆలోచన ఏదైతే యాకోబులో ఉందో దానిని దేవుడు తీసివేయలేకపోయాడు. అంటే దాన్ని అధిగమించలేకపోయాడు. ఎందుకు ఈ మాటలు నేను మీతో చెప్తున్నానంటే, ఈ లోకంలో మనం ఏదైనా ఒక సంకల్పాన్ని తీసుకున్నాం, ఒకటి ఏదైనా అచీవ్ చేయాలని మనం చూస్తున్నాం అనుకోండి, మనకు కలిగే శారీరక బలహీనతలు కావచ్చు, ఈ లోకపరమైన శ్రమలు కావచ్చు, ప్రలోభాలు కావచ్చు, లోక ఆశలు కావచ్చు, మన సంకల్పాన్ని అధిగమించనివ్వకుండా చేస్తాయి. కానీ ఇక్కడ యాకోబు పరిస్థితిని మనం గమనించగలిగితే, యాకోబు శరీరం గాయపరచబడింది, భయంకరమైన నొప్పి. అక్కడ ఏముందో తెలుసా? ఆ తొడగూటి మీద కొట్టగా ఏముంది? వలిసింది. ఏముంది అక్కడ? వలిసిందేనా? నేను కొన్ని తర్జుమాలో దాన్ని చూస్తే ఏమనుందో తెలుసా? జారింది, కీలు జారింది అని వ్రాయబడి ఉంది. ఇంకొక తర్జుమాలో చూస్తే ఏముందంటే తొలిగింది అని ఉంది. అంటే మీకు అర్థమయ్యేదానికి చెప్తాను. చాలా సందర్భాల్లో కొంతమందికి ఈ గూడు తొలగిపోతూ ఉంటుంది, గూడు తొలగిపోతూ ఉంటుంది. అది ఏదో కారణం చేత కావచ్చు, బరువులు మోయడమో
లేదా కొంతమంది గేమ్స్ ఆడేటప్పుడు కావచ్చు, ఇంకొంతమంది ఇంకేదైనా పని చేసేటప్పుడు కావచ్చు, ఈ గూడు తొలగిపోయినప్పుడు చాలా భయంకరమైన నొప్పితో బాధపడతారు. అయితే మరలా ఆ గూడులోకి ఆ యొక్క జాయింట్ చేరిన తర్వాత ఆ నొప్పి అనేది పోతుంది. ఇక్కడ మీరు ఆ సందర్భాన్ని గమనిస్తే యాకోబును దేవుడు విరువలేదు అంటే శాశ్వతంగా ఆయన్ని గాయపరచలేదు, కానీ మాత్రమే, అంటే కొంత సమయం మాత్రమే యాకోబును దేవుడు పరీక్షించాడు, లేదా కొన్ని రోజులు పరీక్షించాడు. అంటే అతడు ఆ గాయం ద్వారా కొంటడం, ఆ గాయం ద్వారా బాధపడడం నిజమే. ఇప్పుడు మనకు చెయ్యి తొలగిపోయిందనుకోండి, జాయింట్ పక్కకి పోయిందనుకోండి, కొన్ని రోజులు దాని ద్వారా మనం ఏం చేస్తాం, బాధపడతాం. ఆ తర్వాత మరలా అది కూడా యథాస్థానానికి వస్తే ఆ బాధ నొప్పి అనేది తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, దేవుడు పెట్టే పరీక్ష శాశ్వతంగా మనకు ఉండదు, కానీ కొంత సమయము ఆ పరీక్షలో మనము ముందుకు కొనసాగవలసిన పరిస్థితి ఉంటుంది. ఎప్పుడైతే ఒక క్రైస్తవుడు దేవుడు పెట్టే పరీక్షలో ముందుకు కొనసాగుతాడో, దానిలో నిలబడుతాడో, ఆశీర్వదించబడతాడు. తన సంకల్పానికి, అతను నిలబడిన ఆ యొక్క తీర్మానానికి గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాడన్న విషయం మీకు తెలియచేస్తున్నాను. అవును, హోషేయ గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో ఏముందో తెలుసా? అతడు కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు అని ఉంటుంది అక్కడ. ఎట్లాగా? కన్నీళ్లు విడిచి ప్రార్థించాడు. కన్నీరు గార్చి, శరీరం గాయపరచబడిపోయినా, నొప్పి కలుగుతా బాధ కలుగుతా ఉన్నా అతడు కన్నీరు కార్చాడు, కానీ పట్టు మాత్రం విడవలేదు. శ్రమల్లో బాధపడుతున్నాడు కానీ, నలిగిపోతున్నాడు కానీ తాను నిలుచున్న స్థానాన్ని తప్పిపోలేదు యాకోబు. ఈ రోజున నీకు కలిగే బాధ, నీకు కలిగే నొప్పి, నీకు కలిగే ఇరుకు, ఇబ్బందిని బట్టి నువ్వు నలిగిపోతుంటావు, కృంగిపోతుంటావు, వేసారిపోతుంటావు. ఏంటి నా జీవితం అని బాధపడుతుంటావు. నిజమే. అయితే నువ్వు చేసే మరొక తప్పు ఏంటో తెలుసా? ఆ బాధలను బట్టి, ఆ కష్టాలను బట్టి, ఆ ఇరుకును బట్టి, ఆ కన్నిటిని బట్టి నీ సంకల్పాన్ని మర్చిపోవడం, నీ సంకల్పాన్ని విడిచిపెట్టడం లాంటి పనులు నువ్వు చేస్తూ ఉంటావు. కుటుంబంలో సమస్యలు వచ్చాయని, కుటుంబంలో ఇబ్బందులు కలిగాయని బాధ్యతలు పక్కన పెట్టే కుటుంబస్తులు, ఈ లోకపరంగా నిందలు అవమానాలు కలిగాయని నిరుత్సాహపడిపోయే మనుషులు, ప్రలోభాలకి గురయ్యి అధైర్యపడి ఇక నా జీవితం ఎందుకులే అని నిరుత్సాహపడిపోయే మనుషులు, లోక ఆశల ద్వారా, లోక కోరికల ద్వారా వారి యొక్క గమ్యాన్ని మర్చిపోయే మనుషులు నేటి సమాజంలో ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. కానీ యాకోబు సంకల్పాన్ని మర్చిపోలేదు, యాకోబు సంకల్పాన్ని అతడు విడిచిపెట్టలేదు, గట్టిగా పట్టుకున్నట్లుగా తెలుస్తుంది. అతడు ఎంత గాయపరచబడినా, ఎంత శోధించబడినా తన సంకల్పంలో నిలబడ్డాడు. ఈ రోజున మీరు అనుకోవచ్చు, నిజమే సార్, యాకోబు ఏడ్చాడు, కానీ అతడు తన సంకల్పాన్ని విడిచిపెట్టలేదు. కానీ నేను అనుదినం బాధపడుతూ ఉన్నా, అనుదినము గాయపరచబడుతూ ఉన్నా, నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు, తగిలిన చోటే దెబ్బలు తగులుతూ ఉన్నాయి, నా పరిస్థితి ఏంటి అని చాలామంది బాధపడుతూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, దెబ్బలు తగులుతూ ఉంటేనే కదా రాయిలో నుంచి శిల్పం బయటపడుతుంది. నీకు దెబ్బలు తగులుతూ ఉంటేనే కదా సువర్ణంగా మార్చబడతావు. నీకు దెబ్బలు తగులుతూ ఉంటే ఆ ఒక్కొక్క దెబ్బ నీ రూపును మారుస్తూ ఉంటుంది, నీ గుణాన్ని మారుస్తుంటుంది, నీ హృదయాన్ని చక్కపరుస్తూ ఉంటుంది, నీలో ఒక అందమైన రూపును తెస్తుంది. శిల్పి చెక్కక ముందు, ఆ గుణపముతోటి, ఆ యొక్క శీలతోటి ఆ రాయిని కొట్టక ముందు అది రాయే, కానీ ఆ రాయిలో గొప్ప శిల్పం ఉంది, ఆ రాయిలో అందమైన రూపం ఉంది. ఎప్పుడు అంటే దెబ్బలు తగిలినప్పుడు, దెబ్బలు దాని మీద పడినప్పుడు ఒక అందమైన రూపం దాని నుంచి బయటకు వస్తుంది. అలాగే
నీలో కూడా, నీ జీవితంలో కూడా ఈ లోక శ్రమల ద్వారా, కుటుంబ బాధ్యతల ద్వారా, లోకం కలిగించే ప్రలోభాల ద్వారా, ఆశల ద్వారా, అవమానాల ద్వారా, నిందల ద్వారా, నిరుత్సాహం ద్వారా నీ శరీరం నిన్ను గాయపరుస్తుండగా నీలో ఉన్న గొప్ప తేజస్సు బయటకు వస్తుంది. నీ హృదయం గొప్ప ప్రకాశమానంగా వెలుగుతుంది. నీలో ఉన్న గర్వం అణిగిపోద్ది. నీలో ఉన్న తప్పుడు ఆలోచనలు తొలగిపోతాయి. నీలో ఉన్న ఈ చెడు ఆలోచనలు, నీలో ఉన్న వ్యతిరేకమైన తలంపులన్నీ కూడా దూరం అయిపోతాయి. ఎందుకంటే ఆ ప్రతి దెబ్బ నిన్ను చెడు వైపుకు నడిపించకుండా సత్య మార్గంలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. ఆలోచన చేయండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఏమనంటే పట్టుదల కలిగి ప్రార్థించాలి అని. ఏదో తాత్కాలికంగా నువ్వు ప్రార్థించకూడదు. ఏదో చేస్తున్నాం అన్నట్లుగా కాదు. నువ్వు చేస్తే, ప్రార్థన చేస్తే ఎలాగుండాలో తెలుసా? యాకోబు చేసినట్లుగా నీ ప్రార్థన ఉండాలి. యాకోబు ఎలాగైతే ప్రార్థన చేశాడో, యాకోబు ఎలాగైతే దేవుని సన్నిధిలో మొరపెట్టాడో, ఈ రోజున అలాంటి ప్రార్థనా జీవితం క్రైస్తవుడు కలిగి ఉండాలి. శరీరం గాయపరచబడిందనో, ఇంకోటో కలిగిందనో, నీవు దాన్ని, ఆ సంకల్పం నుండి, ఆ యొక్క పరిస్థితుల నుండి బయటికి రాకూడదు. దేవుడు నిన్ను పరీక్షిస్తున్నాడన్న విషయాన్ని నువ్వు గమనించాలి. ఈ లోకం నిన్ను పరీక్షిస్తుందన్న విషయం నువ్వు గమనించాలి. ఈ లోక శ్రమలు నిన్ను పరీక్షిస్తున్నాయన్న విషయం గమనించాలి. ఈ లోక ఆశలు నిన్ను పరీక్షిస్తున్నాయన్న విషయం గమనించాలి. ఎందుకో తెలుసా? నీవు ఉన్నతమైన స్థానంలోనికి వెళ్తావా లేదా అన్నది, ఒక గమ్యాన్ని చేరుతావా లేదా అన్న దాని కొరకు ఈ ప్రతి సమాజం నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. ప్రతి సమస్య నిన్ను పరీక్షిస్తూనే ఉంటుంది. కానీ నువ్వు దాంట్లో గెలిచే వరకు నీ సంకల్పాన్ని విడిచిపెట్టకూడదు. శ్రమలను బట్టి, కష్టాలను బట్టి విడిచిపెట్టకూడదు. దేవుడు పరీక్షిస్తాడు. మీకు తెలుసు, దైవ సేవకుడు ఎలీషా, నయమాను, గెహజీ స్టోరీ. అక్కడ మనం అవన్నీ చూస్తూ ఉంటే, నయమాను ఎలీషా దగ్గరికి వచ్చాడు. నేను మీ గురించి విన్నాను, దేవుని గురించి విన్నాను, నన్ను బాగు చేయి అంటే ఎలీషా అంటాడు తన సేవకుని పంపించి, యోర్దాన్ నదికి వెళ్ళి 7 సార్లు మునుగు అంటాడు. ఆయన ఆ మాటకి కోపగించుకొని వెళ్ళిపోతాడు. మా దమస్కు నదులు దీనికంటే గొప్పవి కాదా, అక్కడికి వెళ్ళి నేను మునిగి బాగు చేసుకోలేను అన్నట్లా వెళ్ళిపోతాడు. ఇక్కడున్న సందర్భాన్ని మనం చూస్తే దేవుడు నయమాన్ని పరీక్షిస్తున్నాడేమో అన్న ఆలోచన మనకు కలుగుతుంది. కానీ అసలు పరీక్షించబడేది ఎవరో తెలుసా? గెహజీ. అసలు పరీక్షించబడేది గెహజీ. ఎప్పుడైతే నయమాను బాగుపరచబడ్డాడో, అతనికి కలిగిన సంపదల నుండి దైవ సేవకుని ప్రేమించి కృతజ్ఞతగా ఇస్తుంటే, దైవ సేవకుడు వాటిని విసర్జించి తీసుకోకపోతున్న సందర్భంలో దేవుడు గెహజీని పరీక్షించాడు. ఆ కార్యము ఎందుకు దేవుడు అలాగ చిత్రీకరించాడంటే, ఎలీషాతో ఉన్న గెహజీ ఎలాగున్నాడా, నాకు ప్రాధాన్యత ఇస్తాడా, దేవుని సేవకునికి ప్రాధాన్యత ఇస్తాడా, ఈ లోక ఆశలకు ప్రాధాన్యత ఇస్తాడా అన్న విషయాన్ని దేవుడు గెహజీని పరీక్షిస్తే, గెహజీ తన సంకల్పం నుండి బయటకు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఏ సంకల్పంతో అయితే, ఏ తీర్మానంతో అయితే ఎలీషా దగ్గర ఆయన సేవకునిగా చేరాడో దాన్ని మర్చిపోయాడు. కారణం లోక ఆశలు, లోక తలంపులు అంటాడు కదా. ఎలీషా గెహజీతో అంటాడు, ద్రవ్యాన్ని, వస్త్రాలను, 2వ రాజులు 5వ అధ్యాయం 26, 27 వచనాలు, ద్రవ్యాన్ని, వస్త్రాన్ని, ఒలీవ చెట్లను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసీలను నీవు ఆశిస్తున్నట్లుగా అనిపిస్తుంది గెహజీ. అయితే ఇది దానికి సమయం కాదు, కానీ నువ్వు వాటిని ఆశిస్తున్నావు. అలాంటి సుఖభోగాలను ఆశిస్తున్నావు. అలాంటి వాటి మీద నువ్వు ఆశ పెట్టుకొని నీ సంకల్పం నుండి బయటకు వచ్చేస్తున్నావు. నువ్వు మొదట తీసుకున్న తీర్మానం, ఎందుకు నా దగ్గరకు వచ్చావో, ఏ కారణం చేత నిలబడ్డావో, ఏ కారణం చేత దేవుని అనుసరిస్తున్నావో, దేవుని పిలుపును, దేవుని చిత్తాన్ని, దేవుని నిర్ణయాన్ని
ద్రవ్యం కోసం, వస్త్రం కోసం, ఒలివ చెట్ల కోసం, ద్రాక్ష తోటల కోసం, గొర్రెల కోసం, ఎడ్ల కోసం, దాసదాసీల కోసం నువ్వు దూరం అయిపోతున్నావా? చూడండి, ఒక్కొక్కరిని దేవుడు ఒక్కొక్క విధంగా పరీక్షిస్తాడు. యాకోబును దేవుడు శరీరాన్ని గాయపరిచాడు. గెహజీని ధనముతోటి, లోక సుఖభోగాలతోటి పరీక్షించాడు. అబ్రహాముని ఎట్లా పరీక్షించాడో తెలుసా? తన ఒక్కగానొక్క కుమారుణ్ణి నాకు బలిగా ఇవ్వమని దేవుడు అడిగితే, నిజానికి బలి తీసుకోవాలని దేవుని ఉద్దేశం కాదు. దేవునికి అబ్రహాము భయపడుతున్నాడా లేదా, విధేయత చూపిస్తున్నాడా లేదా, మాట వింటున్నాడా లేదా అన్నదానికి దేవుడు పరీక్షిస్తే, తన ఒక్కగానొక్క కుమారుని బలీటకు వెనుతీయలేదు అబ్రహాము. అంటే తన సంకల్పములో అతడు ఏ మాటను నమ్మి తన ఇంటి వారిని విడిచిపెట్టి వచ్చాడో, చివరి వరకు అదే మాట మీద, ఆ దేవుని స్వరం మాట మీదే అబ్రహాము నిలబడున్నట్లుగా మనకు వాక్యం సెలవిస్తుంది. ఎన్నో శ్రమలు కలిగాయి, ఎన్నో కష్టాలు కలిగాయి, ఎన్నో ఇబ్బందులు కలిగాయి, ఎన్నో రకాలైన బాధలు కలిగాయి. అయినప్పటికీ అబ్రహాము దేవుని మాట వినకుండా లేడు. ఈ రోజున నేటి క్రైస్తవులు ఎలాగున్నారో తెలుసా? సంకల్పం మీద నిలబడలేని క్రైస్తవులుగా ఉన్నారు. వారు అనుకున్నదే వారు సాధించలేకపోతూ ఉన్నారు. ఏదో గొప్పది కాదు, ఏదైతే వారు ఒక తీర్మానం తీసుకున్నారో, ఈ సంవత్సరంలో ఒక తీర్మానం తీసుకుని ఉండొచ్చేమో, ఏంటో అది వారికి వ్యక్తిగతంగా వారికి తెలిసి ఉండొచ్చు. కానీ దాని విషయంలో చాలాసార్లు వైదొలిగిపోతూ ఉన్నారు క్రైస్తవులు, ప్రక్కకొచ్చేస్తూ ఉన్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమని సెలవిస్తుందంటే, ఇదిగో మీకు కలిగిన స్థిర మనస్సును విడిచి పడిపోకుండా జాగ్రత్తగా కాచుకోండి. మీకు ఏదైతే ఒక స్థిర మనసు ఉందో దాన్ని జాగ్రత్తగా కాచుకోండి. ఎక్కడుంది ఆ మాట అంటే 2 పేతురు 3:17 అక్కడ సందర్భం ఏంటంటే, అబద్ధ బోధల వలన మీకు కలిగిన శ్రమ, మీకు కలిగిన పరిస్థితులను బట్టి మీ స్థిర మనసు విడిచి పడిపోకుండా జాగ్రత్తగా మీరు కాచుకోండి. ఈ లోకాన్ని జయిస్తారు, దేవుని బిడ్డలు ఈ లోకాన్ని జయిస్తారు. విశ్వాసానికి ఎన్నో పరీక్షలు కలుగుతాయి. కానీ ఈ రోజున ఆ విశ్వాసానికి కలిగిన పరీక్షల్లో నిలబడలేని పరిస్థితుల్లో సమాజం, మనుషులు, ప్రత్యేకించి క్రైస్తవులు ఉన్నట్లుగా తెలుస్తూ ఉంది. నా ప్రియ స్నేహితులారా, సహోదరులారా, యాకోబు మగసిరి గలవాడై మనుషులతో పోరాడి గెలిచాడు, దేవునితో పోరాడి గెలిచాడు. ఇక్కడ గెలవడం అనేది ఏంటి అని మనం ప్రశ్న వేసుకుంటే, యాకోబు కుటుంబం ద్వారా కలిగే శ్రమల్లో గెలిచాడు, అది గెలవడం. దేవునితోటి ఆయన పెట్టే పరీక్షలో గెలిచాడు, అది గెలవడం. నీ జీవితంలో నువ్వు గెలవడం అనేది ఒక పాయింట్గా మనం తీసుకుంటే, ఏదో ఈ లోకపరమైన విషయాల గురించి, ఏదో ఒక మనిషిని జయించడాని గురించి కాదు. నీ కుటుంబాన్ని చక్కపరుచుకోవడం నీ గెలుపుకు ఒక కారణం. ఈ లోకంలో శ్రమల్ని అధిగమించడం నీ గెలుపుకు కారణం. ఈ లోకంలో బాధ్యతలు నెరవేర్చడం నీ గెలుపుకు కారణం. ఈ లోక మాలిన్యం అంటకుండా భయభక్తులు కలిగి జీవించడం నీ గెలుపుకు కారణం. ఎంత కష్టమో తెలుసా? బలుబు కనిపెట్టిన దానికంటే కష్టం ఏంటి? ఈ లోక మాలిన్యం మనిషికి అంటకుండా బ్రతకడం అనేది. ఎందుకంటే పరీక్షిస్తూనే ఉంటుంది ప్రతిరోజు ఈ లోకం మనల్ని. లోక ఆశల ద్వారా పరీక్షిస్తుంది, అవమానాలు, నిందల ద్వారా పరీక్షిస్తుంది, ప్రలోభాల ద్వారా పరీక్షిస్తుంది, శరీర బలహీనతల ద్వారా పరీక్షిస్తుంది. ఎన్నో రకాలుగా పరీక్షించనే మార్గం అంటూ ఉండదు. అయితే వాటిల్లో నిలబడాలి. వాటిని బట్టి మన సంకల్పాన్ని మర్చిపోకూడదు, వాటిని బట్టి మన గమ్యాన్ని మర్చిపోకూడదు అన్న విషయం ప్రభు మీతో మాట్లాడుతున్నాడు. కొంతమంది అంటూ ఉంటారు, ఇంకేముందిలే,
అంతా అయిపోయింది, నాకు జరగాల్సిన నష్టం జరిగిపోయింది, నేను ఇంకా బాగుంటే ఏమి బాగలేకపోతే ఏమి అను మాటలు, నిరుత్సాహ మాటలు మాట్లాడతారు. గుర్తుపెట్టుకోండి నా ప్రియ స్నేహితులారా, ఈ లోకంలో నీవు ఒక ప్రత్యేకమైన కారణం చేత ఈ లోకానికి వచ్చావు. ఒకవేళ అదే ఆలోచన నీలో ఉంటే ఈ లోకంలో నువ్వు జీవించడం అనవసరం. ఆదాము అవ్వలు కూడా పరీక్షించబడ్డారు. ఎట్లాగా? ఆ తోటలో మంచి చెడ్డల తెలివినిచ్చు చెట్టును, వృక్షాన్ని దేవుడు పెట్టి, అన్ని ఫలవృక్షాలు తినండి కానీ దాన్ని మాత్రం మీరు తినకూడదు అని ప్రభు చెప్పాడు. ఎందుకు ఆ చెట్టును ఆడబెట్టాడు? ఈ ఆదాము హవ్వలు దేవుని మాటకు విధేయతను చూపిస్తారా లేదా? ప్రతి దినం ఆ చెట్టు వారిని పరీక్షిస్తూనే ఉంది. ప్రతి దినం ఆ చెట్టు వారిని శోధిస్తూనే ఉంది. కానీ ఒక రోజున వారు ఆ చెట్టుతో ఆ పరీక్షలో ఓడిపోయారు. వారికి ఉన్న సంకల్పం నుంచి బయటకు వచ్చేశారు. ఈ రోజున ప్రతి దినం నిన్ను ఎవరొకరు శోధిస్తూనే ఉంటారు, ఎవరొకరు పరీక్షిస్తూనే ఉంటారు, లేదా దేవుడే నిన్ను పరీక్షిస్తూ ఉండొచ్చు. కానీ ఆ పరీక్షలో నీవు ఓడిపోతున్నావేమో, విసిగిపోతున్నావేమో, అవిశ్వాస మాటలు మాట్లాడుతున్నావేమో, వేసారిపోతున్నావేమో, నా జీవితానికి ఇక అర్థం లేదని బాధపడుతున్నావేమో. గుర్తుపెట్టుకో, యాకోబు శ్రమల్లో, ఆ కష్టాల్లో కన్నీరు పెట్టుకున్నాడు కానీ దానిలో నుంచి, సంకల్పంలో నుంచి బయటికి రాలేదు. తన శరీరం గాయపరచబడినా సరే అతను దాని నుంచి బయటికి రాలేదు. నీవు ఈ రోజున శరీరం గాయపరచబడిందనో, శ్రమలు కలిగాయనో, అవమానాలు కలిగాయనో, నిందలు కలిగాయనో, ఇంకో పరిస్థితితో ఇంకోటో వచ్చిందనో, కుటుంబంలో సరిగా లేదనో, అన్నిటినీ ప్రక్కన పెట్టి నీ సంకల్పములో, నువ్వు తీసుకున్న తీర్మానములో గెలవలేకపోతున్నావేమో. అయితే ఒకసారి ఆలోచించి, ఈ ఉదయకాల సమయంలో ఒక తీర్మానం తీసుకునేదానికి ఆలోచించు. ఏమనంటే, నేను స్థిర మనసులో పడిపోకుండా నా హృదయాన్ని మార్చుకునేదానికి, పట్టుదల కలిగి జీవించేదానికి, నా జీవితంలో గొప్ప ఆశీర్వాదాన్ని నేను పొందుకునేదానికి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎంత కన్నీటికి కారణమైనా దాని నుంచి తొలగిపోను. నేను ఆశీర్వదించబడేంత వరకు దానిలో నిలబడుతాను, దానిలో కొనసాగుతాను అన్న తీర్మానం తీసుకుంటే, యాకోబు అంటాడు, దేవుడు అంటాడు యాకోబుతో, నీ పేరు ఏం పేరు అంటాడు. ఏమంటాడు? నీ పేరు ఏం పేరు? దేవునికి తెలియదా ఆయన పేరేందో? సరే, యాకోబుకి తెలియదా? ఎందుకు అడుగుతాడంటే, ఆ పేరును బట్టి తన జీవితం గుర్తుకు రావాలి. ఆ పేరును బట్టి తన జీవితం గుర్తుకు రావాలి. ఆ పేరు ద్వారా ఎంతగా బాధించబడ్డాడో, ఎన్ని నిందలు పడ్డాడో, ఎన్ని అవమానాలు పడ్డాడో, ఎన్ని ప్రలోభాలకు లోనయ్యాడో, ఎంత కష్టానికి లోనయ్యి ఎన్ని రకాలైన బాధలు అనుభవించాడో, ఆ పేరును బట్టి తన జీవితం గుర్తుకు రావాలి. అప్పుడు అంటాడు, ఇక మీదట ఆ జీవితం నీకు లేదు, నీవు ఇజ్రాయేలువు అంటాడు. గట్టిగా చప్పట్లు కొట్టండి, హల్లెలూయా. ఇక మీదట ఆ నిందలతో కూడిన జీవితం నీకు లేదు. ఇక మీదట ఆ అవమానాలతో కూడిన జీవితం నీకు లేదు. ఇక మీదట ఆ ఓటమితో కూడిన జీవితం నీకు లేదు. ఇక మీదట బానిసంతో కూడిన జీవితం నీకు లేదు. నీవు పోరాటం చేసి గెలుపొందావు, నీ సంకల్పంలో నిలబడ్డావు, తీర్మానంలో నిలబడ్డావు, గెలిచావు. కాబట్టి నువ్వు ఇజ్రాయేలువు. ఆ ఇజ్రాయేలు అనే పేరు యాకోబుకు గుర్తొస్తున్నప్పటి వరకు అతనిలో అనిపిస్తుంది ఏమనంటే, నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని, హల్లెలూయా, నేను సంకల్పంలో నిలబడిన వ్యక్తిని. ఒక అచీవ్మెంట్ చేశాడు అక్కడ యాకోబు. యాకోబుతో తిరిగి రాలేదు, ఇజ్రాయేలుగా తిరిగి వచ్చాడు. అంటే ఒక మొమెంటోతో యాకోబు బయటకు వచ్చాడు యబ్బోకు రేవు నుంచి. అంటే ఒక పథకముతో, ఒక విజయముతో. నీవు కూడా నీ లక్ష్యంలో విజయంతో తిరిగి రావాలి. నీవు కూడా నీ కుటుంబంలో ఒక లక్ష్యం పెట్టుకున్నావు, ఆ లక్ష్యాన్ని సాధించాలి, అధిగమించాలి. ప్రలోభాలకి, శ్రమలకు, కష్టాలకు,
శరీర బలహీనతలకు, ఈ లోకపరమైన లోక ఆశలకు పడిపోయి నీ సంకల్పాన్ని మర్చిపోతున్నావా? అందుకు ప్రభు నిన్ను ఈ లోకంలో పుట్టించలేదు. అంతెందుకండి, యేసుక్రీస్తు ప్రభువుని అపవాది పరీక్షించలేదా? వాక్యంతో పరీక్షించలేదా? లోక ఆశలతో పరీక్షించలేదా? దేవుని యొక్క బలం మీద పరీక్షించలేదా? శారీరకంగా ఎలా పరీక్షించాడు? ఆయన ఆకలితో ఉన్నప్పుడు రాయిని రొట్టిగా చేసుకొని తినమని పరీక్షించాడు. ఆయన ప్రార్థనాపూర్వకంగా ఉన్నప్పుడు కొండ మీద నిలవబెట్టి ఈ లోక రాజ్యాలు నీకు ఇస్తాను, నాకు మొక్కమని పరీక్షించాడు. తరువాత ఈ కొండ మీద నుంచి దూకు, దేవదూతలు నీ పాదాలకి దెబ్బ తగలకుండా కాపాడతారని ధర్మశాస్త్రంలో ఉంది కదా అని దేవుని విషయంలో, తన భక్తి జీవితం విషయంలో పరీక్షిస్తే యేసుక్రీస్తు ప్రభువారు తన సంకల్పం నుండి బయటికి రాలేదు. హల్లెలూయా! ఆయనకున్న ఉద్దేశం నుండి బయటికి రాలేదు, ఆ సంకల్పంలో నిలబడ్డాడు. ఎన్ని రకాలైన ప్రలోభాలు వేసేకి, ఎన్ని రకాలైన పరీక్షలు వేసేకి, కుటుంబంలో అన్నదమ్ములతో, తల్లిదండ్రుల ద్వారా, సమాజం ద్వారా, శిష్యుల ద్వారా, పరిచయుల ద్వారా, ధర్మశాస్త్రోపదేశకుల ద్వారా, రాజకీయ నాయకుల ద్వారా, అధికారుల ద్వారా ఎన్ని పరీక్షలు, ఎన్ని శ్రమలు, కానీ తన సంకల్పాన్ని నుంచి ఆయన బయటకు రాలేదు. హల్లెలూయా! ఆయన తీసుకున్న సంకల్పం ఏంటో తెలుసా? నేను ఈ లోకంలో మనుషులందరి కొరకు నా రక్తాన్ని క్రయధనంగా పెట్టాలి. హల్లెలూయా! నా రక్తాన్ని కాచాలని యేసుక్రీస్తు ప్రభు తీసుకున్న సంకల్పం నుండి ఆయన బయటికి రాలేదండి. ఈరోజున ఆలోచన చేయండి. శరీరం కూడా ఆయన్ని భయపెట్టింది. శరీరం కూడా, మానవ శరీరం కూడా ఆయన్ని కొంచెం కృంగజేసింది. అయినప్పటికీ దేవుని మాటకు విధేయత చూపించాడు యేసయ్య. ఈరోజున నీవు ఆలోచన చేసి ఒక తీర్మానం తీసుకో. ఈరోజున ఒకవేళ నీ భక్తి జీవితంలో పరీక్షించబడుతున్నావేమో, శారీరకంగా పరీక్షించబడుతున్నావేమో, ఈ లోక ఆశల మీద పరీక్షించబడుతున్నావేమో, ఎలా పరీక్షించబడినప్పటికీ ప్రభువు యొక్క సహాయం కోరుకుంటే, ఇదిగో దేవుని సహాయం కోరుకుంటే, అయ్యా నాకు కలిగే ఈ యొక్క శ్రమల్లో నా సంకల్పం నుండి బయటికి రానివ్వకుండా స్థిరమైన మనసు నాలో నూతనంగా పుట్టించను ప్రార్థన చేస్తే ప్రభు తప్పక నీకు సహాయం చేస్తాడు. అటు కృప పొందుకునే దానికి అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. తల ఉంచి కళ్ళు మూసుకుందాం. దేవుడు మనతో మాట్లాడి ఉండగా మాటలను ఒక్కసారి